హలో అందరికీ. సింపుల్గా బీన్స్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. చపాతీ రైస్ రెండింటిలోకి చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా మసాలా కోసమని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అల్లం ఒక ఇంచు, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టి మసాలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి నేను వేరే ఏం వేయలేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయ మాత్రమే. ఒక కడాయి కానీ లేకపోతే కుక్కర్ కానీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను, మీకు వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసేసుకుంటున్నాను. నేను ఆవాలు కూడా వేయట్లేదు, మీరు కావాలంటే ఆవాలు వేసుకోవచ్చు. ఆయిల్ జీలకర్ర బాగా చిట్లిన తర్వాత ఒక రెమ్మపాటు కరివేపాకు వేసేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసి వేయించుకోవాలి. ఈ మసాలాలోకి నేను వేరే మసాలాలు ఏమీ వేయట్లేదు, అంటే దాల్చిన చెక్క కానీ లవంగాలు ఇవి కూడా ఏమీ వేయలేదు. చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ మసాలా, చాలా బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి ఏదని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటోని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టమోటాలన్నీ బాగా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, టమోటాలన్నీ బాగా మగ్గున్నాయి, మరీ ఎక్కువ కాదు కానీ బాగా మగ్గున్నాయి టమోటాలు. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన కారం వేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం తీసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. వేరే ఏం మసాలాలు వేయట్లేదు, అంటే దాల్చిన చెక్క వేయట్లేదు కదా, కొంచెం గరం మసాలా అంతే. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఇందులోకి వేసుకోవాలి. నేను ఈ బీన్స్ని మరీ పెద్దగా సాంబార్ లాగా కాకుండా మరీ చిన్నగా కూడా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. ఇవి తొందరగా ఉడుకుతాయి, చాలా బాగుంటాయి కదా చపాతీలో తినేటప్పుడు కూడా. రైస్కి కాదు, చపాతీ కూడా చాలా బాగుంటాయి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే. ఇలా ఆయిల్లోనే మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల బీన్స్ చాలా బాగా టేస్టీగా ఉంటాయి అనేసి ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ సరిపడ్డట్టు ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, కొత్తిమీర జల్లేసుకుంటే మన టేస్టీ అయిన బీన్స్ మసాలా కర్రీ, సింపుల్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. ఈ సింపుల్ బీన్స్ మసాలా కర్రీ ఎలా ఉందో సార్ కామెంట్ చేసి చెప్పండి.